ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు దుర్గా ప్రసాద్. నేను గత 16-17 ఏళ్లుగా ఈ రుద్రాక్షల వ్యాపారంలో ఉన్నాను. వివిధ పట్టణాల్లో రుద్రాక్షల ఎగ్జిబిషన్లు పెడుతూ ప్రజలకి అవగాహన కల్పిస్తూ వాళ్ళ జాతకంను ప్రకారంగా ఏ రుద్రాక్ష ధరించాలి అనేది తెలియజేస్తూ, అలాగే ఖమ్మం పట్టణంలోని ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరిగింది ఈ రుద్రాక్షల ఎగ్జిబిషన్. ఈ ఎగ్జిబిషన్ ఈ రోజు మొదలుకొని 6 రోజులు అనగా ఫిబ్రవరి నెల 6వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈరోజు ఫిబ్రవరి 1 ఈరోజు ఖమ్మంలో స్టార్ట్ చేశాం ఎగ్జిబిషన్. ఈ రుద్రాక్షల ప్రదర్శన మా దగ్గర స్ఫటిక మాలలు, దక్షిణావృత శంఖాలు, కరంగలే మాలలు, నవరత్న మాలలు, స్ఫటిక లింగాకారాలు, మరకత లింగాకారాలు, శాలిగ్రామాలు, విష్ణు శాలిగ్రామాలు, వివిధ రకములైన దైవిక వస్తువులు ఈ ఎగ్జిబిషన్లో లభిస్తాయి. ఈ ఎగ్జిబిషన్లో ఇదే కాకుండా రుద్రాక్షలు ఏకముఖి దగ్గర నుంచి 21 ముఖాల రుద్రాక్షల వరకు మా దగ్గర లభిస్తాయి. ఇవి ఎవరు ఏ రుద్రాక్ష ధరించాలి అనేది వాళ్ళ పుట్టిన తేదీ ఉంటే వాళ్ళ జాతకాన్ని ఉచితంగా పరిశీలించి వాళ్ళ జన్మ రాశి, జన్మ నక్షత్రాన్ని బట్టి ఏ రుద్రాక్ష ధరించాలి అనేది చెప్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏకముఖి రుద్రాక్ష ఉందనుకోండి. ఏకముఖి రుద్రాక్ష ఎవరు ధరించాలి? ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఏకముఖి రుద్రాక్ష ఎవరైనా ధరించవచ్చు. అట్లా ఎవరన్నా ధరించవచ్చు, కానీ డేట్ ఆఫ్ బర్త్ని చూసి ఆ జాతకం వాళ్ళు ధరించవచ్చా లేదంటే వేరే ముఖమైన రుద్రాక్ష ధరించాలా అనేది చెప్తాం. ఏకముఖి అంటే అర్ధచంద్రాకార ఏకముఖి రుద్రాక్ష మనకి అందుబాటులో ఉంటుంది అన్నమాట. రుద్రాక్ష మాలలు ఒరిజినల్ ఎలా ఉంటాయి మీరు ఎలా తెలుసుకోవాలి, కరంగల మాలలు ఒరిజినల్ ఎలా ఉంటాయి మీరు ఎలా తెలుసుకోవాలి అనేది నేను చెప్తాను. ఇకపోతే ఇది ఏకముఖి నుంచి 21 ముఖాల రుద్రాక్షలు. ఇవి ఏ ముఖి ఏంటి అనేది ఇక్కడ రాసి ఉంటుందండి. పుట్టిన తారీఖుని బట్టి, జాతకాన్ని బట్టి ఏ రుద్రాక్ష ధరించాలి అనేది ఒక్కొక్క రుద్రాక్ష కూడా ఇస్తాము. ఇలా మాలల కింద ఇట్లా మాలలు కూడా రెడీ చేసి, ఇది ఒక కాంబినేషన్ రుద్రాక్ష మాల. 5 రుద్రాక్షలు ఉంటాయి. ఏకముఖి, గణపతి రుద్రాక్ష, సప్తముఖిలు 2, షణ్ముఖి 1. ఈ పైన ఉన్న వాటిని పంచముఖి రుద్రాక్షలు, వెండిలో అల్లినవి 54 రుద్రాక్షలు అనమాట. ఇది అట్లా ఇలా కాంబినేషన్స్ 3 రుద్రాక్షలు, 5 రుద్రాక్షలు, ఇట్లా కాంబినేషన్స్ రుద్రాక్షల మాల్లో కూడా జాతకానికి సరిపడా రెడీ చేసి ఇస్తాం అనమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇది మీరు చూసినట్టయితే దీన్ని శాలిగ్రామ్ అంటారండి. విష్ణు శాలిగ్రామ్ అంటారు. విష్ణు చక్రం లోపల ఉంటుందండి. మీరు గమనించినట్టయితే ఇదిగోండి విష్ణు చక్రం. ఇది నేపాల్ గండకీ నదిలో దొరుకుతుందండి. విష్ణు శాలిగ్రామ్ ఇట్లా 2 పగిలే ఉంటాయండి. లోపల విష్ణు చక్రం ఫామ్ అవుతుంది. ఇది శాలిగ్రామ్ అండి. ఇది చాలా రేర్గా లభిస్తుంది. నేపాల్ గండకీ నదిలో లభిస్తుంది. దీన్ని శాలిగ్రామాన్ని పూజిస్తే, ఇంట్లో పెట్టుకుంటే గనక రోజు పూజ చేయాలండి. ఆర్థిక ఇబ్బందులు తొలగట, మానసిక ప్రశాంతత, వ్యాపారానికి మంచిది. మనం చేసే ప్రతి పని, తలపెట్టిన ప్రతి పని సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే స్ఫటిక లింగాకారం. ఇది స్ఫటిక లింగాకారం అండి. స్ఫటిక లింగాకారం ఇది పానిమట్టం ఒక గిన్నెలో కానీ లేదంటే పానిమట్టంలో పెట్టి రోజు ఇంట్లో పెడితే కనుక వాటర్ పోసి అభిషేకం చేసి నైవేద్యం పెట్టాలి. రోజు పూజ చేయాలి. ఇది శాండ్ స్టోన్ గణపతి. స్టోన్ గణపతి అండి. ఇది చాలా విశిష్టత కలిగిన గణపతి. ఇది ఏదన్నా వాస్తు దోషాలకి, గ్రహ దోషాలకి ఇంట్లో పెడితే వాస్తు దోషాలకి, గ్రహ దోషాలకి చాలా మంచిది అన్నమాట. మరకత గణపతి. ఇది ఇంట్లో వ్యాపారానికి మంచిది. ఇంట్లో పెట్టిన లక్ష్మి కలగజేస్తుంది గణపతి. మరకతం అంటే చాలా మంచిది అన్నమాట. ఐశ్వర్యానికి ప్రసిద్ధి. మరకత శివలింగాన్ని పూజిస్తే చాలా అష్టైశ్వర్యాలకి ఐశ్వర్యం కలగజేస్తుంది మరకత శివలింగం. స్ఫటిక శ్రీచక్రం. దీనికి 9 భుజాలు ఉంటాయి. ఇది మరకత శ్రీచక్రం. శ్రీచక్రం ఏది పెట్టినా ఇంట్లో పూజ చేయాలి. డైలీ పూజ చేయాలి. పూజ చేయలేని పక్షంలో ఎవ్రీ ఫ్రైడే అన్నా, వారానికి ఒకసారి అయినా సరే పూజ చేయాలి. ఇది స్ఫటిక మాలలు. చాలా లావు, చాలా హెవీ అన్నమాట. ఇది బాడీ హీట్ తగ్గిస్తుంది, కోపాన్ని తగ్గిస్తుంది. అట్లాగే ఇందులో డిఫరెంట్ సైజులు ఉంటాయి. ఇదొక సైజు, ఇదొక సైజు, ఇదొక సైజు. ఇవి స్ఫటిక, రుద్రాక్షలు 2 కలిపి ఉంటాయండి. ఇవి రుద్రాక్ష ఫలాలండి. రుద్రాక్ష ఫలాలు. ఈ చెట్టుకి వచ్చిన సీడ్ అండి. ఇట్లానే వస్తుంది ఫలం. ఎన్ని ముఖి వస్తుందో మనకి ఇప్పుడు ఇట్లా ఉంటే తెలియదండి. ఓపెన్ చేసిన తర్వాత, ఇది బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కువగా పంచముఖిలే దొరుకుతాయండి. అప్పుడప్పుడు సప్తముఖి, అష్టముఖిలు కూడా వస్తుంటాయి, చాలా రేర్గా. కానీ మనం ఇది ఓపెన్ చేస్తే కానీ ఎన్ని ముఖి వస్తుంది అనేది మనకు తెలియదు ఓపెన్ చేసిన తర్వాత. ఇవి నవరత్న మాలలు.
ఇవి నవగ్రహ దోషాలకు వాటికి వేసుకుంటారు. ఇవి మామూలు పూసిన దండలు. ఇవి తులసి మాలలు. ఇవి వైజయంతి మాల. ఇది కరంగల మాల అండి. ఇందులో వేరు వేరు సైజులు ఉంటాయి. 6 mm చిన్నపిల్లలు వేసుకుంటారు, 8 mm పెద్దవాళ్ళు వేసుకుంటారు, 10 mm ఇంకా బాగా పెద్ద వయసు ఉన్న వాళ్ళు వేసుకుంటారు. ఇదేంటంటే కరంగలమాలు ఇప్పుడు ఎవరైనా కరంగలమాలు ఉందా అని ఎగ్జిబిషన్ కి వచ్చి ఫస్ట్ అడగడం కరంగలమాలు ఉందా అని అడుగుతున్నారు. అందుకనే ఈసారి మేము కరంగలమాలను కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. కరంగలమాల విశిష్టత ఏంటంటే ఇది జమ్మి చెట్టు కాండం నుంచి చేస్తారండి. ఇది జమ్మి చెట్టు అంటే చాలా విశిష్టత కూడుకుంది. అలాగే ఈ జమ్మి చెట్టు కాండం అంటే ఇప్పుడు ఎవరో ఫిల్మ్ యాక్టర్స్ వేసుకున్నారు, పొలిటీషియన్స్ వేసుకున్నారు, మేము వేసుకుంటామని కాకుండా దీని యొక్క ప్రత్యేకత ఏంటి, దీనికి ఉన్న విశిష్టత ఏంటి అనేది తెలుసుకొని ధరిస్తాయని దీని యొక్క ఫలితాలు మనం పొందగలుగుతాము. ఇవి దక్షిణావృత శంకులు. దీన్ని అభిషేకం చేస్తారు ఈ శంకుతో. తర్వాత దేవుడి దగ్గర ఇట్లా పెట్టేయాలండి. ఇవి యంత్రాలండి. వాస్తు యంత్రం, నవగ్రహ యంత్రాలు, వ్యాపార అభివృద్ధి యంత్రాలు, శ్రీ యంత్రాలు, అలా యంత్రాలు ఉంటాయండి. ఇవి బ్రాస్లెట్ అండి, చేతికి వేసుకునే బ్రాస్లెట్లు. ఇదిగోండి, ఇది అడ్జస్ట్మెంట్ టైప్ అనమాట, ఇట్లా వేసుకోవచ్చు అనమాట. ఇవి చూస్తే పంచముఖి మాల అంటే ఇట్లా ఉంటాయి. ఇది పంచముఖి మాల. దీనికి పర్టికులర్ గా చూస్తే 6 గీతలు ఉంటాయి అనమాట. ఇది షణ్ముఖి మాల 108. అలాగే ఇవి 54 రుద్రాక్ష మాల, కంఠమాల అంటారు దీన్ని. ఇది ఫస్ట్ శ్వేతవర్ణాలు ఉంటుంది, ఓల్డ్ అయ్యే కొద్దీ ఇట్లా బ్లాక్ కలర్. ఇవన్నీ కంఠమాల. ఖమ్మంలో ఇక్కడ నేపాల్ వాళ్ళు ఇక్కడ RRR ఫంక్షన్ లో రుద్రాక్ష ఎగ్జిబిషన్ పెట్టారు. సో చూద్దామని ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాను. అయితే ఇక్కడ గురూజీ అందరికి జాతకం చూసి బాగా వాళ్ళకి ఏ రుద్రాక్ష ధరిస్తే మంచిది అనేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సరే అయితే నేను కూడా నా జాతకం చూపించుకొని నేను కూడా ఒక రుద్రాక్ష అనేది తీసుకోవడం జరిగింది. బాగా చెప్తున్నారు గురూజీ.